అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి మార్చి 10 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వచ్చి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. మీరు మన గురుగారి సంప్రదించిన ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం కలదు. ఒక్కసారి మన గురువుగారు సంప్రదించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున కొన్ని ప్రధానమైన అంశాల్లో భాగంగా హఠాత్తుగా మీకు ఏర్పడేటువంటి సాయంత్రంలోపు వచ్చేటువంటి ఒక వార్త అనేది మిమ్మల్ని చాలా ఉత్సాహానికి అలాగే కొంత ఆందోళనకు గురి చేస్తుంది. మరి రేపటి రోజున జరిగేటువంటి ఒక చిన్న సంఘటన అనేది మీ యొక్క మనసును ఆనందంతో నింపేస్తుందండి. అలాగే రేపటి రోజున చాలా అనుకూలమైన రోజు, అంతేకాకుండా సాధారణమైనటువంటి రోజు అయితే కానే కాదు. అంటే మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు అలాగే కష్టాలు వీటన్నిటికి కూడా కొంతైనా కానీ ఒక మార్పు అనేది కనిపించేటువంటి రోజు అనమాట. అలాగే బయటకు మీరు ఎంత ఎక్కువగా మాట్లాడకపోయినా మీ మనసులో మాత్రం చాలా ఆలోచనలు ఉంటాయండి. అంటే మీరు ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఏది మనసులో దాచుకోరు, చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకోగలిగితే నిజంగా మీరైతే ఆశ్చర్యపోక తప్పదు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసడానికి ప్రయత్నించండి. ఇక అలాగే రేపటి రోజున ఏ దేవతారాధన చేయాలి, అలాగే ప్రతికూలమైన సమయాన్ని ఏ విధంగా జయించాలనేటువంటి విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాము. మీ వ్యక్తిత్వం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా నీతి నిజాయితీ ఎవరికి హాని చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఉంటారు. అందుకే కొందరు మిమ్మల్ని ఉపయోగించుకోవడం ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి మీరు నిజం తెలుసుకుంటే మాత్రం ఆ వ్యక్తుల జీవితంలో అసలు చచ్చినా కూడా నమ్మరండి, దూరం పెట్టేస్తారు. ఇక మీ మనసు అనేది విరిగిపోతుంది అనమాట. అయితే రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు సాధారణంగా మీకు 9, 12 అండి. సంఖ్యలు మీకు కలిసి వస్తాయి. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో మీ సంఖ్యలు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రయాణ విషయంలో రేపటి రోజున మీకు చక్కగా ఉత్తర దిక్కు ప్రయాణము అన్ని రకాలుగా మేలు చేస్తుంది. శుభాన్నిచ్చినటువంటి దిశగా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున శనిగ్రహ ప్రభావం అనేది మీకు కొంత ఎక్కువగా కనిపిస్తుంది. అయితే రేపటి రోజున ఏ దేవతలను చేసుకోవడం వల్ల మీకు అద్భుతంగా ఉంటుందని తెలుసుకుందాం. రేపటి రోజున ఈ దేవతను ఆనందించడం వల్ల మీ జీవితంలో ఆటంకాలను తొలగిపోతాయండి. అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చిన రంగులు వచ్చేసి తెలుపు, నీలం అండి. అదేవిధంగా రేపటి రోజున మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రంగులు కలిగినటువంటి వస్తువులను కానీ అలాగే దుస్తులను కానీ ధరించడం వల్ల రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అయితే ఉంటుంది. ముఖ్యంగా రేపటి రోజున అన్ని రకాల కూడా మీకు శివారాధన, దుర్గాదేవి ఆరాధన మీ జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలు తగ్గుతాయి. ప్రత్యేకంగా రేపటి రోజు మీరు వెలిగించేటువంటి ఒక చిన్న ఆవు నెయ్యితో దీపం అనేది శివాలయాన్ని అభిషేకం చేసుకోవడం అనేది ఎంతో అద్భుతమైన ఫలితాలు అయితే తెచ్చుకోవడంలో ఉపయోగపడుతుంది. చాలామంది రేపటి రోజు మీకు చెప్పాలంటే ఇటీవల కాలంలో చాలామంది ఏంటంటే కులదేవత ఆరాధన మర్చిపోతూ ఉన్నారండి. అంటే మన తాతల ముత్తాతలు ఏ దేవతను అయితే ఆరాధించారో ఆ యొక్క కులదేవత ఆరాధనను అలాగే ఆ దేవతను తెలుసుకోవాలనేటువంటి కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. అయితే మీరు తప్పకుండా ప్రయత్నించాలండి. ఎందుకంటే కులదేవత అనేవారు మన కుటుంబాన్ని కాపాడే శక్తిగా జోయించబడతారు. కాబట్టి ఏంటంటే మీరు కూడా మీ యొక్క కులదేవతను రేపటి రోజు గుర్తు చేసుకొని మరి వారిని ఆరాధిస్తే మంచి ఫలితాలు అయితే రేపటి రోజు మీరు తప్పకుండా చూస్తారు. ఇక రేపటి రోజు గురించి బాగా మాట్లాడుకున్నట్లయితే రేపు ఉదయం నుండి సాయంత్రం అంటే మధ్యాహ్నం వరకు సాధారణంగానే ఉంటుంది. కానీ సాయంత్రం 4 దాటాక మీ జీవితంలో ఒక చిన్న ముఖ్యమైన పరిణామం అనేది చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ సమయంలో ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక వార్త అనేది రావచ్చు. ఆ వ్యక్తి మీకు పరిచయమైనటువంటి వారే అయి ఉండవచ్చు. కొందరికి ఆ వ్యక్తి ద్వారా ఒక ఫోన్ కాల్ రూపంలో ఏదైనా ఒక మంచి న్యూస్ అనేది రేపటి వినవచ్చు. ఆ వార్త విన్న తర్వాత మీరు కొంచెం ఆశ్చర్యపడే అవకాశం కూడా ఉందండి. కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, చాలా రోజులుగా మీరు చూసినటువంటి ఒక విషయం గురించి ఒక సమాధానం కావచ్చు, ఇంకొందరికి ఇది కుటుంబంలో జరిగేటువంటి ఒక శుభకార్యం సంబంధించిన సమాచారం కూడా కావచ్చు. ఇలా కొందరికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మరలా మీతో మాట్లాడడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. అదేవిధంగా రేపటి రోజున
ఈ రాశి వారికి ఆ వార్త ద్వారా కూడా ఆశ్చర్యం కలిగించే వార్తను కూడా చెప్పుకోవాలి. ఇంకా రేపటి రోజు విద్యార్థుల విషయానికి వస్తే రేపటి రోజున మీకు ఒక కొత్త ఉత్సాహం అయితే ఇవ్వబోతుంది. చదువులో కొంతకాలంగా ఉన్నటువంటి అలసట తగ్గిపోతుంది. అలాగే గురువుల యొక్క సహాయం అనేది లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులు రేపటి రోజున ఒక చిన్న మార్పు అనేది కనిపిస్తుందండి. మీరు చేసినటువంటి పని గురించి ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఒక చిన్న బాధ్యత కూడా రేపటి రోజు మీరు ఇవ్వబడే అవకాశం పైకి కనిపిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. శని ప్రభావం ఉన్నటువంటి రేపటి రోజున మీకు శని ప్రభావం కాబట్టి ఆత్రంగా ఏ నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. ముఖ్యంగా రేపటి రోజు సాయంత్రం తర్వాత వచ్చినటువంటి ఒక వార్త మీ మనసులో కొత్త ఆలోచన కలిగిస్తుంది. అది చిన్న విషయం అనిపించినా భవిష్యత్తు అది మీ జీవితంలో ఒక మార్పుకు అనేది పెద్ద కారణంగా అవుతుంది. అందుకే మీరు రేపటి రోజున ఉదయం లేచిన వెంటనే తప్పకుండా శివనామ స్మరణ, దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. అలాగే మీ కులదేవతను కూడా ప్రార్థించుకుంటూ రేపటి రోజున గుర్తు చేసుకోండి. అలా చేయడం వల్ల రేపటి రోజు మీకు ఎన్నో శుభ సూచనలు చూపించే విధంగా గుర్తుండిపోతుందండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రేపటి రోజు సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత ఒక వ్యక్తి ద్వారా వచ్చే వార్త మీ మనసులో ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. అందుకే రేపటి రోజు మీకు వచ్చేటువంటి ఏదైనా సరే మా సందేశాలు నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు చిన్న వార్తలు మీ జీవితంలో పెద్ద మార్పులు కూడా కారణం అవుతాయన్నమాట. అలాగే ఆ వ్యక్తి యొక్క మాట మీరు విన్న తర్వాత ఆ సందేశాన్ని శ్రద్ధగా వినండి. ఎందుకంటే ప్రతిరోజు ఒకేలా ఉండదు కదండి. కొన్ని రోజులు మన జీవితంలో సాధారణంగా మొదలై మధ్యలో ఒక వ్యక్తి రాకతో మన మనసులో ఎన్నో మార్పులు వస్తాయి. కొన్నిసార్లు మనం ఊహించిన విధంగా ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి మన దిశను కూడా మార్చేస్తారు. కాబట్టి అలాంటి ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు మీ పనులు చాలా సాధారణంగా సాగుతాయి. కానీ మీరు మీ పనులు చాలా బిజీగా కూడా ఉండవచ్చు. ఈ విషయంలో మీరు నిమగ్నమై ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం, చదువు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీకు తెలియకుండానే సమయము ఒక ప్రత్యేకమైన క్షణం వైపు నడుస్తూ ఉందండి. ప్రత్యేకంగా సాయంత్రం 4 గంటల నుండి మీ జీవితంలో ఒక చిన్న మార్పు ప్రారంభమయ్యే సూచనలు మీకు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో మీ జీవితంలో ఒక వ్యక్తి కారణంగా ఆ వార్త అనేది ఒక పరిణామం అనేది మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ఇప్పటికే తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తి కావచ్చు, చాలా రోజుల నుండి మీకు జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. అలా రేపటి రోజున ఏంటంటే ఆ వ్యక్తి ద్వారా ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు ఆ వార్త, లేదా మరో కొంతమందికి ఏంటంటే ఒక సందేశం రూపంలో రావచ్చు. ఇంకొంతమందికి ఆ వ్యక్తి నేరుగా మీ ముందుకు ప్రత్యక్షమయ్యేటువంటి పరిస్థితి ఎదురవ్వచ్చు. కాబట్టి ఆ వ్యక్తి రాకతో మీ మనసులో ఒక ఆశ్చర్యం ఉంటుందండి. ఎందుకంటే మీరు ఊహించిన విధంగా వారి మాటల్లో ఒక మంచి వార్త అనేది మీరు తెలుసుకుంటారు. కొన్నిసార్లు మనం చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి విషయం గురించి సమాధానం రాక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సమాధానం కావచ్చు. అలా ఒక సంకేతం అనేది రేపటి మీకు కనిపిస్తుందండి. కొంతమందికి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. ఉదాహరణకు అక్క, చెల్లి, బంధువు లేదా చాలా రోజులుగా మాట్లాడేటువంటి స్నేహితురాలై ఉండవచ్చు. వారి రాకతో మీ ఇంట్లో సంతోషకరమైనటువంటి విషయం గురించి చర్చ మొదలై అవకాశం కూడా కనిపిస్తుంది. మరి కొంతమందికి ఈ వ్యక్తి ఉద్యోగం లేదా పనికి సంబంధించినటువంటి సమాచారం అనేది మీకు ఉపయోగపడే విధంగా అయితే ఉంటుందండి. కాబట్టి కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పని గురించి మనకు మంచి సంకేతాలు కూడా రేపటి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలా కొందరికైతే ఇంకా వ్యక్తి అనేవారి జీవితంలో కొన్ని విధాలు కూడా రేపటి మీకు దిశానిర్దేశం చేయబోతున్నారు అనమాట. వారి యొక్క మాటలు మీకు బలాన్నిస్తాయి. మీ మనసులో పెట్టుకున్న బాధనో లేదా సందేహాన్ని ఆ వ్యక్తి మాటలు తగ్గించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి. సాధారణంగా చాలా భావోద్వేగంతో మీరుంటారు. బయటకు చూపించకపోయినా మీ లోపల చాలా విషయాలను గౌరవంగా భరిస్తారు. అందుకే కొన్నిసార్లు భగవంతుడు ఒక వ్యక్తిని మీకు పంపించి మీ మనసుకు ఓదార్పు ఇవ్వాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే రేపటి రోజున ఆ వ్యక్తి రాక మీకు అలాంటి సంకేతాలు ఖచ్చితంగా వాడు భగవంతుడు అయితే వారి రాకతో మీ మనసులో ఒక ఆశ్చర్యం, ఆనందం, ఆశ అనే 3 భావాలు మీ మధ్యలో కలుగుతాయండి. రేపటి రోజున అలాగే 3 కలిసి మీ మనసుకు తేనటువంటి ఒక నూతన ఉత్తేజాన్ని అయితే కల్పిస్తారన్నమాట. అలాగే భగవంతుడి సాక్షాత్తు మీ ముందుకు వచ్చాడేమో అనే భావన కూడా మీకు కలుగుతుందండి. అలాగే అది పెద్ద అద్భుతం కాకపోయినా మీ మనసుకు ప్రశాంతత ఒక అద్భుతంలాగా కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీకు వచ్చే ఫోన్ కాల్ లేదా మీతో మాట్లాడాల్సి వచ్చినటువంటి వ్యక్తిని నిర్లక్ష్యం మాత్రం చేయకండి. కొన్నిసార్లు చిన్న సంభాషణలే మీ జీవితంలో పెద్ద మార్పులకు కారణమవుతాయి. కాబట్టి ప్రత్యేకంగా రేపటి రోజు సాయంత్రం 4 గంటల తర్వాత మీకు ఎదురయ్యేటువంటి వ్యక్తి ద్వారా వచ్చే వార్త రేపటి రోజు చాలా ప్రత్యేకంగా మార్చే అవకాశం ఉంది. అందుకే రేపు ఉదయం లేవగానే ఓ చిన్న ప్రార్థన చేసుకోండి. ఇది కేవలం మీకు ఇష్టమైనటువంటి దేవతను స్మరించుకోండి. అంటే మీ కులదేవతను కూడా తప్పకుండా రేపటి గుర్తు చేసుకొని ప్రార్థించండి. ఇలా రోజంతా కూడా ప్రార్థిస్తే భగవంతుడు తప్పకుండా నిమిషానికి తలుచుకుంటే ఏంటి జీవితంలో వచ్చేటువంటి మార్పులన్నీ కూడా ఒక్కసారిగా మారకపోయినా చిన్నగా మెల్లగా మారుతాయని మీకు అనిపిస్తుంది. అలాగే భగవంతుడు ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా మీరు జారవించుకోకుండా చాలా పట్టుకొని ఉంటారు. అంతేకాకుండా రేపటి భగవంతుడు ఎన్నో రకాల అద్భుతాలు నేరుగా చూపించరు. ఒక వ్యక్తిని పంపించి అద్భుతాలు మన జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రేపటి రోజున తాగేటప్పుడు, తినేటప్పుడు జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్య పాలైతే చేయగలదు. రేపటి రోజున మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడులు, నిబద్ధతను అధ్యయనం చేశాకనే కమిట్ అవ్వండి.
స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు సహాయపడుతూ ప్రేమను అందిస్తారు. మీ కలల రాయిని స్వప్న సుందరిని రేపటి రోజు చూస్తారు కనుక ఆమె కలవగానే కళ్ళు సంతోషంతో చమ్మక్కుమంటాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీరు ఇంతకాలంగా నిత్యం చేసేందుకు ఎదురు చూస్తున్నటువంటి పనిని రేపటి రోజు అందిపుచ్చుకోగలిగే అవకాశం ఉందండి. రేపటి రోజున మీ పని పట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంతో మీ సామర్థ్యము మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. రేపటి రోజున రొమాన్స్ అయితే మీరు ఖచ్చితంగా తిరిగి పొందుతారండి. రేపటి రోజున అందకాలం కూడా మీరు దుర్గాదేవి ఆరాధన మీకు అందకాలం మేలు చేస్తుంది. మరి తెలుసుదా కండాస్వర్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.